ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ బాగుండారా? నేను బాగున్నా, మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా చికెన్ అన్నం అయితే చేసినాంలేండి. అన్నం చాలా ఏమీ ఉండలేదు. ఇంకా గుడ్డు అవి తెచ్చినా 100 రూపాయలు అయిపోతుంది. అందుకనేసి ఇంకా చికెన్ 100 రూపాయలు తెప్పిస్తే ఇంకా అన్నం అయితే చేసేసినాను. తినేద్దాం రండి ఫ్రెండ్స్ అందరూ. హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ బాగుండారా? నేను బాగున్నా, మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఉర్లగడ్డలు ఎక్కువ ఉన్నాయిలేండి. ఇంట్లో ఉర్లగడ్డలు పల్యం అయితే చేస్తున్నాను. ప్లీజ్ మా వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా వీడియోలకైతే వెళ్ళిపోదాము. ఇంకా ఉర్లగడ్డలు పల్యం అయితే చేస్తున్నానులేండి. చపాతీ చేసేసి ఇంకా అన్నం చేస్తున్నాను. పిల్లలు అయితే పనుకొని ఉండారు, ఇంకా లేయలేదు. ఇంకా పనుకొని లే అనేసి ఊరికే అయినా. ఇంకా అవతల వారం నుంచి స్కూల్ అయితే ఓపెన్ అవుతుంది కదా పిల్లోళ్ళకి. అందుకే ఇంకా ఉర్లగడ్డలు అయితే ఫ్యాన్ దగ్గర కూకొని ఇడిపించుకున్నానులేండి. చాలా ఉడుకు పెడతా ఉంది లోపలైతే, చాలా ఉడుకుంది. ఇంకా వంటింట్లో చెప్పినాను కదా కిటికీ ఏం లేవు అనేసి, అందుకనిసే ఇంకా బయట కూకొని నిదానంగా కోసుకొని అన్నీ ఇడిపించి పెట్టుకున్నాను. ఇంకా చపాతీలకి అయితే పెట్టేసినాను. ఆ పక్క ఈ పక్క 2 పెనుములు పెడతాను కదా, ఇంకా తొందరగా అవుతాయనేసి అండి. ఇంకా ఫ్యాక్టరీకి వేరే పోవాలి కదా నేను, అందుకనిసే తొందరగా చేస్తాను. ఇంకా చేతిలోనే తిప్పుతా ఉన్నాను, ఎందుకంటే అది కొత్త పెనుములు కదా. నేను దాంట్లో ఎత్తేకపోతా అంటే వస్తలేదు, అందుకే చేతిలోనే ఎత్తేస్తానులేండి. చేతిలో చెయ్యేం కాలేదు అంతగా, అందుకే ఎత్తేసినాను చేతుల్లోనే. ఇంకా నూనె అయితే వేసుకోను నేను చపాతీలు కాల్చేటప్పుడు. ఇంకా రాఘవేంద్రను తినేలేదు నూనె ఎక్కువ, మా ఇంటైనా వద్దు అంటాడు. ఇంకా పిండిలో తీడుకుంటాను కదా, అట్లే వేసేస్తాను. అందుకనిసే ఇంకా నూనె అయితే పైన వేసేలేదులేండి. ఇంకా నూనెలోనే తీడుకుంటాను కదా, దాంట్లోనే నూనె ఉంటుంది. అందుకనిసే ఇంకా ఎక్కువ వేసినానంటే రాఘవేంద్ర దోశలకి ఎక్కువ వేసినా తినేలేదు. ఏడన్నా బయటకు పోయినాడు అట్లే చేస్తాడు. హోటల్లో నూనె ఎక్కువ ఉంటే అమ్మ నూనె ఎక్కువ ఉంది మా అంటాడు. ఇంకా ఇడ్లీలు అయితే తీసుకుంటాడులేండి ఏడన్నా పోయినాడు. ఇంకా ఉర్లగడ్డల పల్యం అయితే చేసేసినాను. ఇంకా అన్నం అయితే చేసేసినాను. ఒకే ఉసురుగా మాట్లాడితే ఊపిరి బిగ్బట్టినట్టు ఉంటుంది కొంచెము, అందుకే కొంచెం ఊపిరి అయితే తీసుకుంటానులేండి. ఇంకా చపాతీలు అయితే అయిపోయినాయి, ఇంక ఎత్తిపెట్టేస్తున్నాను. ఇంకా పెనుములు అయితే కడిగేదండి, అది కడుక్కూడదు అని చెప్పినారు. అందుకనిసే ఏం ఉండదు కదా. ఇంకా దోశ చేసినప్పుడు అయితే కడుగుతాను, ఇంకా మామూలుగా అయితే కడిగేలేదు. ఇంకా సుస్థ అయిపోయిందిలేండి చేసేసి, అదే చెప్తాను మీకు సుస్థ అయిపోయింది అనేసి. ఇంకా అన్ని వంటలు అయితే అయిపోయింది. ఇంకా చారు చేయలేదు అనుకుంటున్నారేమో, చారు చేయలేదులేండి. పెరుగైతే తెప్పించుకుంటున్నాను. ఇంకా అవన్నీ చేసే తెలికే టైం అయ్యింది నాకు. ఇంకా సెక్క అయితే ఫుల్గా పట్టేసింది. ఇంకా చూడండి 6:30 6:45 అయింది టైము. చూడండి కరెక్ట్గా ఇంకా 6 గంటల 10 నిమిషాలు ఉంది. అప్పటికే ఎంత ఎండ వచ్చేసింది అసలు. 1 గంట 2 గంటలో మధ్యాహ్నం అనుకోవాలా అట్లుంటుంది. ఇంకా ఫుల్ ఉడుకు, మాది సీట్లు వేరే కదండి, అందుకే చాలా ఉడకైతే పెడుతుంది. ఇంకా చెమటలు పట్టేసింది ఫుల్గా, అందుకనిసే మొక్కం అయితే తుడుచుకుంటానులేండి. ఇంకా మొక్కం కడుక్కొని రెడీ అవ్వాలా బ్రష్ చేసేసి. ప్లీజ్ ఒక లైక్ అయితే కొట్టండి అబ్బా మా వీడియోకి. ఒక లైక్ కొట్టేసి వీడియో కంటిన్యూ చేయండి. ఇంకా నేనైతే ఫ్యాన్ కింద రెస్ట్ తీసుకుంటానులేండి. కొంచెంసేపు వంట చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఫ్యాన్ కింద అయితే నిల్చుకుంటాను. ఇంకా బ్రష్ చేసేసి జడేసుకోవాలా, ఇంకా క్యారీ కట్టుకోవాలి, లేట్ అయిపోతుంది కదా. 6కి లేస్తాను, 5:30 6కి లేస్తాను. సామాన్లన్నీ సర్ది చేసే తెలికి ఇంక మళ్ళీ యాలో చట్నీ చేయాలా అనిపించింది లేండి. ఇంకా చట్నీ అయితే కొంచెం చేసుకోండి. ఇంకా మా ఇంటాయన అడుగుతాడు, ఉర్లగడ్డలు పల్యం చేసినావు చట్నీ ఉంటే బాగున్నాము అంటాడు. అందుకని చట్నీ అయితే చేసినానులేండి. పెరుగు కూడా తెప్పించుకున్నాము. ఇంకా పిల్లోళ్ళు ఉత్తి చట్నీ తినరు కదా, అందుకే పెరుగు అయితే కొంచెం తెప్పించుకున్నా. డబ్బులు ఇచ్చేస్తాను, వాళ్ళే తెచ్చుకుంటారు అంగుడిలో. ఇంకా ఫ్యాక్టరీకి అయితే వచ్చేసినాంలేండి. చూడండి నా ఫ్రెండ్స్ అయితే వచ్చేసింది, నా బెస్ట్ ఫ్రెండ్స్. అది రాఘవేంద్ర చెప్తే నవ్వుతాడులేండి ఒక్కోసారి, అందుకనే చెప్తాను నన్ను. ఇంకా నా బెస్ట్ ఫ్రెండ్ అయితే వచ్చేసింది. అన్నం తినే టైం కరెక్ట్గా వస్తుందిలేండి, నాష్టాకి భోజనం టైం వస్తుంది. అది ఇంకేదైనా ఉంటే ఇస్తే తింటుంది. ఇంక దానికోసమే క్యారెట్ ఏదైనా ఒకటి ఎత్తుకొని పోతా అంటాను. ఇంక మా ఇంటాయన బురుగులు అయితే తెచ్చిండే, ఇంకా అడేసి నన్ను తింటా ఉంది. ఒకసారి ప్లేట్లో వేసిండి, ప్లేట్ ఎత్తుకొని పోయి కింద పడేసిందండి. అందుకనిసే ఇంకా మా ఇంటాయన కింద వేసేయి తింటుంది, అదే నీట్గా అంటాడు. ఇంకా నీట్గా తినేసిపోతుందిలేండి, అది ఇంక రోజు వస్తుంది. మా ఇంటాయన అదే చెప్తాడు, నువ్వు ఎప్పుడైనా పునుకురాకుంటే పాపం అది వచ్చి కూర్చొని ఉంటుంది అన్నీ. 3 అవర్లు 4 అవర్లు కానీ ఆడే ఉంటుందండి, అస్సలు పోదు అది. ఇంకా ఏమైనా ఇచ్చే వరకు పోదు. ఇంకా ఏమైనా ఇస్తానులేండి తీసుకొని పోయి. హాయ్ ఫ్రెండ్స్, ఇంకా ఇంటికే ఇంక నెక్స్ట్ డే అండి ఇదైతే.
హాయ్ ఫ్రెండ్స్, ఇంకా పిల్లలు అయితే పనుకొని ఉండాలండి. ఇది ఇంక ఈరోజు బేస్తారం వీడియో అయితే ఇది. ఇంకా బియ్యం అయితే వేయించుకొచ్చినాడు మా ఇంటి ఆయన. 20 కేజీలు వేసినారు. బయట అయితే అక్క కింద ఇంట్లో ఉంటుంది కదా అక్క దగ్గర అయితే ఒక 5 కేజీలు తీసుకుంటాను దోశలకి. దానికైతే ఇవైతే మొక్కజొన్నలు ఎదిరింటాకి ఇచ్చింది. రాత్రి ఇచ్చేలేండి గుమ్మడికాయను, మళ్ళీ మొక్కజొన్నలు ఇచ్చే. ఇంకా కుక్కర్లో ఉడకబెట్టకే లేట్ అయిపోతుంది, నాకు టైం లేదు. అందుకే దాంట్లో పెట్టేసినాను, ఇంకా ఉడుకుతుందిలే అనేసి. ఇంకా బేల్పుల్స్ అయితే చేసినానులేండి. బేల్పుల్స్ చేసి అన్నం చేసినాను. ఇంకా టిఫిన్ అయితే ఏమి చేయలేదు ఈరోజు. ఒకేసారి అన్నము చారు అయితే చేసినాను. ఇంకా బీన్స్ ఉండే కొంచెము, బీన్స్ మళ్ళా పూకోస్ అయితే ఉండే గడ్డ. ఇంకా అవి బీన్స్ కొంచెము అవి కొంచెం వేసేసి బ్యాళ్ళు 3 వేసి ఉడకబెట్టుకున్నాను. కుక్కర్లో 2 విజిల్ వస్తే అయిపోతుంది. ఇంకా పల్లెం అయితే చేసుకుంటాను లేండి. మా ఇంటి ఆయన తింటాడు బాగా, చాలా ఇష్టం ఇది. ఇంకా పిల్లోళ్ళు అయితే తినేలేదు. ఇంకా చూడండి అంత చేసుకుంటాను. ఇంకేం చేసేది, పిల్లోళ్ళు ఏం తాలింపు చేసినా తినేలేదు, వాళ్ళకి అలవాట్లే అప్పటి నుంచిను. ఇంకా ఊరగాయ ఉంటే వేసుకొని తింటారు అంతే. ఇంకా పల్లెం అయితే చేసుకుంటాను అన్నము సాంబార్లకి. ఇంకా దోసకైతే నానబెట్టినాను. బియ్యం అయితే తీసుకొని వచ్చా మా ఇంటి ఆయన. ఇంకా బియ్యం అయితే వేయించుకొని వచ్చినాడులేండి. మా ఇంటి ఆయన పోలే రాఘవేంద్ర నిడిచిపెట్టి వచ్చింటే ఆడ వేయించుకొచ్చిన్నాడు. ఇంకా బండి అయితే రాదు అంటని చెప్తా ఉన్నారండి కొంతమంది అయితే. ఇంకా డిపోలోనే వేస్తారు, ఆడే వేయించుకొచ్చుకోండి అని. ఇంకా బియ్యము చక్కెర అయితే ఇచ్చినారులేండి. బ్యాళ్ళు అయితే ఇయ్యలేదు, 3 నెలల నుంచి బ్యాళ్ళు అయితే ఇయ్యలే. ఉత్తి చక్కెరను బియ్యం అయితే ఇచ్చినారు. 20 కేజీలు వస్తాయి మాకి. ఇంకా బయట అయితే ఒక 5 కేజీలు తీసుకుంటాను. పిల్లోళ్ళు పెద్దోళ్ళు కదా తినేవాళ్ళే, అందుకనే 20 కేజీలు సరిపోదు. అయినా ఆదివారం పుట్ల సోనా మసూరి బియ్యం తెస్తాను, అయినా సరిపోదండి, అయిపోతుంది తొందరగా మా ఇంట్లో. నెల వరకు కదా, అందుకనేసే ఇంకా 5 కేజీలు ఎక్కదే తీసుకుంటాను అంతే, ఇంకేమి తీసుకున్నాను. ఇంకా దోశ పిండికి అయితే నానబెట్టేసిన్నాను 3 రోజులు. బాయ్ ఫ్రెండ్స్.